స్థాపించిన ఒక లక్ష్యం స్వామి వివేకానంద ఒక మోటోతో ప్రారంభించారు. మనందరికీ తెలుసు, అనాది కాలం నుంచి సన్యాసులు సమాజానికి ధర్మ జీవితంలో మార్గదర్శనం ఎప్పటి నుంచో చేస్తున్నారు, ఆధ్యాత్మిక జీవితంలో మార్గదర్శనం చేస్తున్నారు. అయితే కొన్ని సంవత్సరాలుగా, వేలాది సంవత్సరాల నుంచి, దాదాపు ఒక 1000 సంవత్సరాలు భారతదేశంలో ధర్మము అప్పటిదాకా ఎలా ఉండేది అలా ఉండేది కాదు. దానికి కారణం బయట నుంచి వచ్చిన వాళ్ళు, ఆ శక్తులు ఈ దానిపైన, ధర్మ సంస్థలపైన ఆక్రమణ చేయడం వల్ల. ఇందువలన ఏమైందంటే ధర్మ యొక్క ప్రచారం అంటే ప్రసరణ ఎలా జరగాలో అలా జరగకుండా పోయింది. కనుక భారతదేశంలో పేదరికం మొదలైంది. చాలా ఆశ్చర్యం, ఎందుకంటే ఎప్పటి నుంచో ప్రపంచంలో జీడిపిలో ఫస్ట్ ఉన్న ఈ భారతదేశము ఏమైందంటే చివరికి పేదరికం, అజ్ఞానం ఇలాంటి పరిస్థితికి వచ్చిందనమాట. అలాంటి సందర్భంలో, ఆ సందర్భంలో ఈ భారతదేశాన్ని బ్రిటిషులు పాలిస్తున్నప్పుడు 4 సంవత్సరాలు కాళ్ళ మీద నడిచి ఈ దేశాన్ని పర్యటించారు పరవైదిక సన్యాసిగా స్వామి వివేకానంద. ఈ దేశంలో పేదరిక ఇవన్నీ చూసిన తర్వాత, అజ్ఞానం, విద్య లేని పరిస్థితి ఇవన్నీ చూసిన తర్వాత స్వామి వివేకానంద ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి అమెరికాకు వెళ్తారు. అమెరికాలో చికాగోలో విశ్వధర్మ మహాసమ్మేళనం జరుగుతుంటే అక్కడ భారతదేశ ప్రతినిధిగా, హైందవ ధర్మ ప్రతినిధిగా ఆయన స్వామి వివేకానంద అక్కడికి వెళ్తారు. వెళ్ళి 11 సెప్టెంబర్ 1893 రోజు స్వామి వివేకానంద చేసిన ప్రసంగం విశ్వవిఖ్యాతమైనది అందరికీ తెలుసు. ఈ దేశం ఒక గొప్పతనం, ఈ సంస్కృతి యొక్క గొప్పతనము ప్రపంచ వేదిక పైన ఆయన ఇది చేస్తూ, దాంతోపాటు ప్రపంచంలో ఎన్ని ధర్మాల నుంచి వాళ్ళ ప్రజలు ఉండడానికి చోటు లేకపోతే అలాంటి వాళ్ళందరికీ ఆశ్రమించిన భారతదేశం గురించి అని చెప్తూ, దాంతోపాటు ఒక విషయం ఆయన చెప్తారు ఆ రోజు. అదేమిటంటే ఈ మొత్తం ప్రపంచానికి ధర్మం, ఆధ్యాత్మికం ఇవ్వడానికి భారతదేశం గురువుగా నిలబడుతుంది. అయితే భారతదేశం ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే, ఉన్న ఆర్థిక పరిస్థితి దాన్ని మనం బాగు చేయాలంటే పాశ్చాత్య దేశాల నుంచి సైన్స్ అండ్ టెక్నాలజీ దాన్ని మీరు ఇవ్వాలని స్వామి వివేకానంద చెప్తారన్నమాట. ఆ విశ్వ వేదికపై నిలబడి తర్వాత 4 సంవత్సరాలు చేసిన తర్వాత, ప్రయాణం చేసిన తర్వాత భారతదేశానికి తిరిగి వచ్చి రామకృష్ణ మిషన్ స్థాపిస్తారు 1897లో స్వామి వివేకానంద. స్థాపించినప్పుడు దానికి ఒక స్వామి వివేకానంద ఒక ధ్యేయ వాక్యాన్ని ఇచ్చారు. ఆత్మనో మోక్షార్థం జగద్హితాయచ, ఆత్మనో మోక్షార్థం జగద్హితాయచ. అంటే ఈ సన్యాసులకు, తర్వాత ఈ రామకృష్ణ మహాసంఘం సదస్సులకు జీవిత ధ్యేయం ఏమిటంటే ఆత్మ సాక్షాత్కారం కోసం ప్రయత్నం చేయడము, దాంతోపాటు జగద్హితాయచ అంటే లోకలకు సేవ చేయడం, తద్వారా ఆత్మమోక్షాన్ని పొందడం. ఈ యొక్క గొప్ప ఒక ధ్యేయాన్ని ఇచ్చి స్వామి వివేకానంద రామకృష్ణ మిషన్ స్థాపించారు. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు రోటరీ క్లబ్ వీళ్ళ డిస్ట్రిక్ట్ కార్యక్రమాన్ని నడుచుకుంటున్నాము. రోటరీ క్లబ్ దేవాక్యం ఏమిటి? సర్వీస్ అబౌవ్ సెల్ఫ్. సర్వీస్ అబౌవ్ సెల్ఫ్. నాకన్నా సేవ అనేది గొప్పతనం. నా వ్యక్తిగత ఇంట్రెస్ట్ దాన్ని ప్రక్కన పెట్టి సేవ చేస్తానని ఒక ఆ ధ్యేయవాక్యం అన్నమాట. అలాగే స్వామి వివేకానంద ఏది ఇచ్చారు? దేవాక్యం ఇచ్చారు రామకృష్ణ మిషన్కి. ఆత్మను మోక్షార్థం జగద్హితాయచ, ముక్తి కోసం సన్యాసి ప్రయత్నం చేస్తారు. అయితే స్వామి వివేకానంద చెప్పారు, ఇప్పటి నుంచి అది ఒక్కటే చాలదు, సాధనలు శాస్త్రాధ్యయనం చేస్తే చాలదు, దాంతోపాటు సేవ కూడా చేయాలి. అది ఏ భావంతో? శివజ్ఞానే జీవసేవ, మానవ సేవే మాధవ సేవ. ఈ ఒక దృక్పథంతో సేవ చేయాలని ఒక సంఘాన్ని స్థాపించారు స్వామి వివేకానంద. అందువలనే రోటరీ క్లబ్ ఏముంది. దీంతో పాటు ఎంతమందికి తెలుసో తెలియదు, నాకు తెలీదు, రామకృష్ణ మిషన్కి రోటరీకి చాలా అనుబంధం ఉంది. నేను దాదాపు ఒక 20 సంవత్సరాల క్రితం 2000-2001 ఆ ప్రాంతంలో మంగళూరులో ఉండేవాడిని.
నా వ్యక్తిగత అనుబంధం చెప్తున్నాను మీకు. ఉన్నప్పుడు అక్కడ ఒక విద్యార్థులకు ఈ ఒక వాల్యూ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ఒక ఆడిటోరియం కడుతూ ఉంటే దానికి ఎకోస్టిక్ దీనికోసము రోటరీ ఇంటర్నేషనల్ నుంచి గ్రాంట్గా ఒక 10 లక్షలు ఇవ్వబడడం జరిగింది. దానికి మూల కారకులు ఎవరంటే టి రమేష్ పై మణిపాల్లో ఆయన ఉండేవారు. ఇప్పుడు ఆయన లేరు. కర్నాన్ మ్యాకర్స్ గురించి చెప్తే మీరు అందరికీ తెలుస్తుంది. ఆ సంస్థని ప్రారంభించింది ఆయన రమేష్ పై. ఆయన ఆ రోజులు అంటే ఇప్పుడు మణిపాల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, వాటికి ఆయన హీ వాస్ వన్ ఆఫ్ ది ఫౌండర్ ఆఫ్ దట్ పర్టికులర్ ఆర్గనైజేషన్. అలాంటి ఆయన రోటరీ ఇంటర్నేషనల్ ఉండేవారు. ఆయన మ్యాచింగ్ గ్రాంట్ స్కీమ్లో 10 లక్షల అప్పుడు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా అది ఎంతో కార్యక్రమాలు జరుగుతాయి అక్కడ విద్యార్థుల కోసం. అలాగే తర్వాత రోజులు నేను చండీగఢ్లో 4 సంవత్సరాలు సేవలు అందించాను. చండీగఢ్లో ఉన్న రామకృష్ణ మఠం, మన రామకృష్ణ మిషన్ ఒక మేనేజింగ్ కమిటీ ఉంది. ప్రతి రామకృష్ణ మిషన్కి ఒక మేనేజింగ్ కమిటీ ఉంటుంది. దానికి అధ్యక్షులుగా ఆర్కే సాబు అని ఉన్నారు. హీ వాస్ ఎట్ వన్ టైం రోటరీ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్. ఇప్పుడు దాదాపు 85 వయసుకి ఇప్పుడు కూడా ప్రతి సంవత్సరం ఒక టీమ్ ఆఫ్ డాక్టర్ తీసుకెళ్ళి ఆఫ్రికాలో మల్టీ స్పెషాలిటీ ఒక మెడికల్ సర్వీస్ ఇంప్రూవ్ ఇస్తారనమాట. ఆయనే వెళ్తారు వ్యక్తిగతంగా. 85 వయసులో ఆయన అక్కడికి వెళ్ళి డాక్టర్ తీసుకెళ్ళి ఆ సేవలు అందిస్తూ ఉంటారు. అక్కడ కూడా చాలా చేస్తున్నారు ఆయన. అందుకే ఈ యొక్క రోటరీ అనుబంధం అనేది రామకృష్ణ మిషన్కి చాలా మంది. ఒకటే కాదు, ఇప్పుడు కడపలో నేను ఉన్నాను కదా, కడపలో రామకృష్ణ మిషన్ ఈ యొక్క స్థలం, అక్కడ ఒక 10 ఎకరాల స్థలము డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇవ్వడం జరిగింది. అప్పుడే కొత్తగా రామకృష్ణ మిషన్ వచ్చింది. అక్కడ వస్తే మాకి ఒక టౌన్లో ఒక చిన్న ఇళ్ళు తప్ప ఇంకేం స్థలం లేదు. దాన్ని వెతుకుతూ ఉంటే ఒక స్థలం దొరికింది. తర్వాత రామకృష్ణ మిషన్కి ఇవ్వాలి కదా. ఆయన డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ అప్పుడు ఆంధ్రప్రదేశానికి. ఆ ఒక ప్రాసెస్లో చాలా సంతోషం ఏమిటంటే ఇప్పుడు మనందరికీ ఉన్న ఈయన కేవీపీ రామచంద్రరావు గారు, ఆయన కూడా చాలా దీంట్లో ప్రధాన పాత్రని పోషించేందుకు చాలా సంతోషం అవుతుంది. ఇప్పుడు ఆ 10 ఎకరాల స్థలంలో ఒక చక్కని స్కూల్ నడుస్తున్నాం. రామకృష్ణ మిషన్ వివేకానంద విద్యానికేతని దాదాపు 300 మంది పిల్లలకి ఒక వాల్యూ ఎడ్యుకేషన్ చాలా తక్కువ, దీనికి ఫీజుకి ఒక ప్రైవేట్ దీంట్లో కార్పొరేట్ స్కూల్ ఎలాంటి విద్యను అందిస్తారో అలాంటి చక్కని విద్య, దాంతోపాటు వాల్యూ ఎడ్యుకేషన్ 2 కలిపి ఇవ్వడము జరుగుతుందన్నమాట. ఇంకా చాలా అక్కడ కార్యక్రమాలు జరుగుతాయి. రామకృష్ణ సేవలు అందిస్తూ ఉంటాయన్నమాట. అందువల్లనే నేను చెప్పినట్టు ఇప్పుడు రామకృష్ణ మిషన్కి తర్వాత రోటరీ క్లబ్కి చాలా అనుబంధాలు ఉన్నాయి. ఎందుకంటే ఎప్పుడైతే మనకి ఫండ్స్ అవసరం అవుతుందో అప్పుడు అప్రోచ్ అయ్యే ఒక సంస్థ రోటరీ క్లబ్ అన్నమాట. అయితే ఈ యొక్క సేవ రామకృష్ణ మిషన్ చేసే విధానం, దాని గురించి కొద్దిగా మీకు చెప్పడానికి ఇష్టపడతాను. ఎందుకంటే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు నో ద బ్యాక్గ్రౌండ్ బై విచ్ వీ డూ ది సేవ. సేవ అంటే మీరందరికీ తెలుసు, ప్రతి ఒక్కరు కూడా కర్మం చేయవలసిందే. మన శాస్త్రంలో కూడా చెప్తారు. శ్రీ కృష్ణ భగవద్గీతలో ఈ విషయం చెప్తారన్నమాట. కర్మ చేయకుండా ఎవరు కూడా ఉండలేరు. నహి కష్టిష్టమపి జాతు తిష్టతి అకర్మకృత్. కర్మం చేయకుండా ఒక వ్యక్తి కూడా ఒక క్షణం కూడా ఉండలేదు. అయితే ఈ కర్మం దాన్ని ఆధారపరుచుకొని కర్మ చేస్తూ ఎలా మన జీవిత పరమార్థాన్ని కనుకోవచ్చిన అంశాన్ని ఆయన భగవద్గీత కర్మయోగంలో శ్రీకృష్ణ చాలా చక్కగా చెప్పారు. దాంట్లో ఒకటేమిటంటే ఆయన ఏం చెప్తారంటే యోగస్థ కురు కర్మాణి. యోగ అంటే ఏమిటి? పరమేశ్వరైక పరత. మన జీవితంలో పరమేశ్వరుడు ఒకడే మహాసత్యము, ఆయన చేరుకోవడం జీవిత పరమార్థం. ఆ ఒక దాన్ని ఆధారం చేసుకుని నువ్వు కర్మాన్ని చెయ్యి. మనం ఇక్కడ దీంట్లో ఉన్న భద్రాచలంలో రామదాసు స్వామి, భద్రాచలం రామదాసు ఆయన శ్రీరాముడి గురించి ఎన్నో ఆయన పాటలు ఆయన రచించారు, పాడారు.
దాంట్లో ఒకటేమిటంటే అంతా రామమయం, జగమంతా రామమయం. ఇది మన భారత ఈ సనాతన హైందవ సంస్కృతి యొక్క దానికి ఒక బేసిస్ అన్నమాట, ఫౌండేషన్. మొత్తం ప్రపంచం భగవన్మయం. ఇప్పుడు సేవ చేయాలంటే ఎలా చేయాలి, ఈ గురించి మన సనాతన ధర్మంలో చాలా రకరకాల విషయాలు చెప్తారు. దాంట్లో ముఖ్యంగా ఏం చెప్తారంటే, ఈ మనిషి, ప్రతి ఒక్క మనిషి ఉన్నారు చూడండి, ఆయన లోపల భగవంతుడు నివసిస్తాడు. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టది. గీతలో శ్రీకృష్ణుడు చాలా చక్కగా చెప్తారు, ఈ అర్జున, ప్రతి ఒక్క జీవిలోను హృదయంలో ఆయన ఈశ్వరుడు నివాసం చేస్తాడు. అందుకే స్వామి వివేకానంద చెప్పారంటే, ఆయన గురువైన శ్రీరామకృష్ణ ఎన్నో ఆధ్యాత్మిక సాధన చేశారు. సనాతన ధర్మాన్ని పునరుజ్జీవం చేసిన వాళ్ళు శ్రీరామకృష్ణ వారు. ఆయన స్వామి వివేకానందకి గురువు. ఆయన ఏం చెప్తారంటే, వైష్ణవ ధర్మంలో సాధన చేయాలంటే 3 రకాలు చెప్పారు అక్కడ. ఒకటేమిటంటే భగవంతుని స్మరణ చేయడం, హరిస్మరణ, శ్రీకృష్ణుని స్మరణ చేయడం. తర్వాత ఏమిటంటే వైష్ణవ సేవన, భగవద్భక్తుని సేవ చేయడం. 3వది జీవులకు దయం చూపించడం, జీవే దయ, జీవులకు దయం చూపించడము. ఈ 3వ అంశాన్ని చెప్పినప్పుడు శ్రీరామకృష్ణుడు వారు ఒక ఆధ్యాత్మిక స్థితికి వెళ్ళి సమాధిస్తులై ఆ స్థితికి వెళ్ళి అక్కడి నుంచి ఆయన తిరిగి వచ్చి ఆయన ఏం చెప్తారంటే, జీవులకు దయ చూపించడానికి నువ్వెవరు, ఆ శక్తిని, అధికారం నీకెవరిచ్చారు, నువ్వు వాళ్ళ సేవ గలుగుతావు మాత్రమే, వాళ్ళ సేవ చేయగలుగుతావు మాత్రమే. ఎందుకంటే దయ చూపించడం భగవంతుని యొక్క శక్తి, ఆయన చూపిస్తాడు దయం. నువ్వేం చేయాలి, శివజ్ఞానే జీవసేవ. వాళ్ళ హృదయంలో భగవంతుడు ఉన్నాడు కనుక వాళ్ళకి నువ్వు చేసే ఏదైనా సేవ అయినా సరే, హెల్ప్, సహాయం ఏదుందో అదేమిటి, శివజ్ఞానే జీవసేవ, సేవభావంతో చేయాలి. ఈ ఒక అంశాన్ని స్వామి వివేకానందకి ఆయన శ్రీరామకృష్ణ వారు చెప్పారన్నమాట. స్వామి వివేకానంద చేశారంటే ఇదే అంశాన్ని ఆయన అమెరికా, యూరోప్లో ప్రచారం చేశారు. ధర్మం అంటే దాన్ని ఎలా అనుష్ఠించాలి మన నిత్య జీవితంలోని అంశాన్ని, దీన్ని ఆధారపడి ఆయన చెప్పారన్నమాట. మొత్తం ప్రపంచం, అమెరికాలో, యూరోప్ వాళ్ళు చాలా ఆశ్చర్యపడిపోయారు వాళ్ళు. తర్వాత స్వామి వివేకానంద అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఎంతో పెద్ద గొప్ప స్వాగతం మనకి చేయడము. తర్వాత స్వామి రామకృష్ణ మిషన్ని, ఈ యొక్క భావనల్ని దీన్ని చేయడానికి రామకృష్ణ మిషన్ స్థాపించడం మనందరికీ తెలుసు. ఇప్పుడు ఈ సేవ చేయడం అంటే దానికి ఏం చేయాలి? మన సనాతన ధర్మంలో ఒక విషయం చెప్పారు ఏమిటంటే, మన ధర్మాన్ని ఆధ్యాత్మిక ధర్మం అంటారు. ఆధ్యాత్మిక, ఎందుకు ఆధ్యాత్మం? ఆధ్యాత్మం ఎందుకంటే ఆధ్యాత్మం అంటే భగవంతుడే సర్వస్వం అనే అంశం. ఆయన ఆధారపడి మన జీవనం ఉంది, భగవంతుడు లేక మనం లేవు. కనుక ఏదైనా పని చేసే ముందు ఏం చేస్తాము, ముందు భగవంతుని పూజ చేస్తాం. ఏదైనా చూడండి, ఇంట్లో పిల్లలు పుట్టిన అప్పటి నుంచి, గర్భం ధరించే ముందు తల్లి అప్పటి నుంచి ప్రారంభమవుతుందంట. అక్కడి నుంచి శరీరం వదిలిపెట్టేదాకా ప్రతి ఒక్క ఆ సంస్కారం, ప్రతి ఒక్క కర్మంలో దేవుడిని ముందుగా పెట్టుకుంటాం. అందుకే ఆయన ఆధారం చేసుకుని మన ప్రతి ఒక్క కర్మాన్ని చేయాలి అంటారు ధర్మం. ఆయన ఆధారపడి చేయడం అంటే ఎలా? ముందుగా భగవంతుడు ఎవడో, ఆయన ఎవడో అని తెలుసుకోవాలి. తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ధ్యానం చేయండి. శాస్త్రం ధ్యానం చేయి. ధ్యానం అంటే ఏమిటి? మనస్సు స్వాభావికంగా బయట పెడుతూ ఉంటుంది, అది మనస్సు యొక్క ధర్మం. ఎందుకంటే భగవంతుడు సృష్టించింది అలాగనమాట. ఏం చేసింది? ఎందుకంటే ఇంద్రియాల ద్వారా మనస్సు పనిచేస్తుంది. ఈ ఇంద్రియాల పరిస్థితి ఏమిటి? కళ్ళు బయట చూస్తుంది, చెవి బయట నుంచి శబ్దాలు వింటుంటాయన్నమాట. ఏదైనా సరే, స్పర్శ జ్ఞానం చర్మం నుంచి, అది కూడా బయట ప్రపంచం నుంచి ఉంటుంది. అందువల్ల మనస్సు స్వాభావికంగా బయట వెళుతూ ఉంటుంది. ఆ భగవంతుని ఆయన మన లోపల ఉన్నప్పటికీ మన ఇంద్రియము, మనస్సు యొక్క స్వభావం వలన ఎప్పుడు బయట చూస్తూనే ఉంటాం. మనిషి యొక్క మనస్సు అప్పుడు అందువలనే బుద్ధి సరిగా పనిచేయడం లేదు. అందుకే ఏం చేయాలి? కాసేపు కూర్చొని, రోజు 1 గంట సేపు కూర్చొని ధ్యానం చేయి. అంటే మనస్సు యొక్క స్వభావం, బయట వెళ్ళే స్వభావాన్ని ఏం చేయాలి? మనము లోపల చూడాలి. ఎందుకు? ఏ ఆనందము, ఏ సుఖము ఏదైతే బయట ప్రపంచంలో వెతుక్కుంటామో అది మన లోపల ఉంది.
మన లోపలే ఉంది, దాన్ని మనం తెలుసుకోవచ్చు. ఈ తెలుసుకున్న తర్వాత ఏం చేస్తాం? నా లోపల భగవంతుడు ఉన్నాడంటే, ఉనికి ఉందంటే, అదే భగవంతుడు ఎదుటి వ్యక్తి హృదయంలో కూడా ఉన్నాడు. ఎదుటి వ్యక్తి హృదయంలో కూడా అదే భగవంతుడు ఉన్నాడు. అంటే నేను నన్ను ఎలా చూసుకోవాలో ఎదుటి వ్యక్తిని అలాగే చూసుకోవాలి. అందుకే స్వామి వివేకానంద చెప్తారంటే, స్తోమత ఉన్నంత వరకు ఎదుటి వ్యక్తి ఆయనకి కష్టం ఉన్నప్పుడు ఆయనకు సహాయపడాలి, అది నీ ధర్మం. అయితే మనవాళ్ళు ఏం చెప్పేవారు? ఆయన ప్రారంభం ఆయన అనుభవిస్తారంటే నాకేమిటి అని చెప్పేవాడు కదా. ఎవరైతే ఎప్పుడు స్వామి వివేకానంద ఈ విషయం అడిగారో వాళ్ళ ప్రారంభం కదా, వాడు అనుభవిస్తారు, నాకేమిటి అని అడిగితే స్వామి వివేకానంద చెప్పారంటే, ఒకవేళ కష్టపడడం వాళ్ళ ప్రారంభమైతే వాళ్ళకి సేవ చేయడం, వాళ్ళకి సహాయపడడం అది నీ ప్రారంభం అంటారు స్వామి వివేకానంద. అది నీ ప్రారంభం చేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇలా చేస్తేనే దానికి నిజమైన పూజ అంటారు. స్వామి వివేకానంద అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత ముందుగా కొలంబోలో ఆయన దిగుతారు పడవ నుంచి. అక్కడి నుంచి ఆయనకి ఎన్నో స్వాగతాలు పలుకుతూ ఆయన రామేశ్వరంకి వస్తారు. రామేశ్వరంలో రామాలయంలో స్వామి రామేశ్వరం దేవాలయంలో స్వామి వివేకానంద ఎంతో మంది అక్కడ ఉంటే వాళ్ళని ఉద్దేశించి మాట్లాడుతూ స్వామి వివేకానంద చెప్తారంటే, దేవుణ్ణి గుడిలో పూజించడము ప్రాథమిక పూజ. పూజ అక్కడి నుంచి మొదలవుతుంది. నిజమైన పూజ అంటే ప్రతి ఒక్క జీవిలో ఉన్న ఆ శివుణ్ణి చూసి వాళ్ళకి సేవ చేయడము. అంటే నువ్వు గుడిలో పూజ చేస్తావు కదా, అది నిన్ను ఎలా ఇన్స్పైర్ చేయాలంటే, ఏ స్థాయికి తీసుకెళ్ళాలంటే, ఆ దేవుడు కేవలం గుడిలో ఒక్కటే కాదు, ప్రారంభం అది కిండర్ గార్డెన్ ఉన్నట్టు, అది కిండ్రు ప్రారంభ దశ, అది ఆధ్యాత్మిక జీవనానికి, ధర్మ జీవనానికి. ఆ దేవుణ్ణి ప్రతి ఒక్క హృదయంలో చూసి వాళ్ళ సేవ చేసే స్థాయికి నువ్వు ఎదగాలి. అదే నిజమైన పూజ అంటారు స్వామి వివేకానంద. నిజమైన పూజ అంటే ప్రతి ఒక్క హృదయంలో ఉన్న భగవంతుని చూసి వాళ్ళకి మనవంతున ఏ సాయం సాధ్యమో దాన్ని చేయడము. ఇది ఆ సేవ అనేది చూడండి, దానికి నిజమైన ఒక ఫిలాసఫికల్ బ్యాక్గ్రౌండ్. ఎందుకంటే మనం సేవ చేస్తుంటే స్వామి వివేకానంద ఒక సోదర సన్యాసి ఉండేవారు. ఆయన పేరు స్వామి అద్భుతానంద ఆటో మహారాజ్. నిరక్షరాస్యుడు. గురు సేవ వలన చేస్తూ ఆయన బ్రహ్మజ్ఞానాన్ని పొందారు. ఆయన ఒకసారి ఏం జరిగిందంటే, స్వామి వివేకానంద శిష్యులు కొంతమంది వాళ్ళు వచ్చారు కలకత్తాకి. వచ్చిన తర్వాత అప్పుడు స్వామి వివేకానంద లేరు. వాళ్ళకి తెలిసింది స్వామి వివేకానంద సోదర సన్యాసి ఒకరు ఉన్నారని. ఆయన స్వామి అద్భుతాన్ని ఆయన దగ్గరకు వచ్చారు. ఆయనకి ఇంగ్లీష్ రాదు, కొద్దిగా హిందీ, కొద్దిగా బెంగాలీ, ఆ భాషలో మాట్లాడేవారు. ఆయన దగ్గరకు వచ్చి స్వామి వివేకానంద వాళ్ళని అడిగారు, మీరేం చేస్తారండి అని అడిగారు. మేము సమాజ సేవ చేస్తామన్నారు. అయితే ఆయన స్వామి అద్భుతానికి వాళ్ళని అడిగారు, ఎందుకు సమాజ సేవ చేస్తారు? ఆల్ట్రూయిజం అంటే మనం సమాజం సేవ చేయాలి, మన సమాజంలో ఉన్నారు కదా, అందుకే మన కర్తవ్యం. రకరకాలైన ప్రశ్నించారు. చివరికి వాళ్ళు చెప్పలేకపోయారు. అప్పుడు స్వామి అద్భుతానంద ఏం చెప్పారంటే, చూడండి ఎందుకు చేస్తామంటే, ఇప్పుడు మీరు ఈ ఎగ్జాంపుల్ ఆయన ఇవ్వలేదు, నేను ఇస్తాను. రోడ్లో వెళుతున్నారనుకోండి, ఎవరికో ఒక యాక్సిడెంట్ జరిగితే చాలామంది ఏం చెప్పకుండా వెళ్ళిపోతారు. అయితే వాళ్ళలో కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారంటే, అటు బాధపడుతుంటే వాళ్ళ ప్రాణం పోతుంటే అక్కడికి వచ్చి వాళ్ళని ఎలాగైనా తీసుకెళ్ళి వాళ్ళకి ఏం సేవ చేయాలని వాళ్ళు అనుభవిస్తారు. మనకు కూడా ఎవరైనా కష్టంలో ఇచ్చేస్తుంటే మనకి కూడా ఒక అనుభవం అవుతుంది. ఎందుకు అవుతుంది? ఎందుకంటే ఈ లోపల ఉన్న ఆత్మశక్తి వాళ్ళ లోపల కూడా ఉన్నదన్నమాట. స్వామి అద్భుతాన్ని మన ఈ విషయాన్ని వాళ్ళకి చెప్తారు. ఎందుకంటే నేను నాలో ఉన్న దైవీ శక్తిని వాళ్ళలో కూడా చూస్తాను. ఇది ఆధారమైతే ఎక్కువ సేవ చేయగలుగుతావు, లేకపోతే కొన్ని రోజులు చేసి వదిలేస్తామంటారు. అందువల్లనే అంటే ఇంకో దృష్టిలో చెప్పాలంటే, మిగతా వాళ్ళకి సేవ చేసే వలన నేను చేస్తాను, నాకే సేవ చేసుకుంటున్నాను. స్వామి వివేకానంద ఈ మాట చెప్తారు. స్వామి వివేకానంద చెప్తారు ఏంటంటే, మనం సేవ చేస్తున్నప్పుడు ఏదో ఒక పెద్ద ప్లాట్ఫామ్ పైన నిలబడి, ఓ పేదవాడ తీసుకో ఈ డబ్బులు అని చెప్పడం కాదు, అది సరైనది కాదు. ఎవరైతే ఇస్తారో వాళ్ళ చేయి కింద ఉండాలి, తీసుకునే వ్యక్తి చేయి పైన ఉండాలి కదా స్వామి వివేకానంద. అంటే వాళ్ళని అంతగా గౌరవించి దాన్ని మనం ఇవ్వాలి. భాగవతంలో ఒక శ్లోకం వస్తుంది. స్వామి రంగనాథాంజీ మహారాజ్ హైదరాబాద్లో ఉండేవారు. ఆయనకి చాలా
ప్రియమైన ఒక ఇది శ్లోకం అన్నమాట. అథమాం సర్వేషు భూతేషు సంతం ఆత్మానమీశ్వరం అర్చతే ఆయన అర్చయే దానమానాభ్యాం మైత్య అభిన్నేన చక్షుష. ఆయన ఏం చెప్తారంటే భాగవతంలో వస్తుంది. అదేమిటి? నన్ను, నేనంటే ఎవరు? ప్రతి జీవిలోనూ ఉంటాను కదా, అలాంటి నన్ను నువ్వు అర్చన చేయాలి. ఎలా చేయాలి? దానమానాభ్యాం. దానం అంటే వాళ్ళ సేవ చేయాలి. ఎలా సేవ చేయాలి? మానాభ్యాం. ఏదో పేదవాళ్ళ తీసుకొని విసివేయడం కాదు, మర్యాదతో ఆయనకి గౌరవంతో వాళ్ళకి సేవ చేయాలి. ఎందుకంటే వాళ్ళ దగ్గర కూడా నేనే ఉంటాను. భగవంతుని పూజ చేస్తూ ఉంటే భగవంతుని పెద్ద సేవ చేశానుకుంటా మనము? లేదు. స్వామి వివేకానంద చెప్తారంటే ఈ భావంతో చేస్తేనే సేవ వలన నీకు అహంకారం రాదు, లేకపోతే అహంకారం వస్తుంది. ఇంత సేవ చేశానండి, అంత సేవ చేశానండి, అది మనిషిని అధోగతికి తీసుకెళ్తుంది అహంకారం. అందువల్ల నిజమైన సేవ చేయాలంటే ఈ యొక్క స్పిరిచువల్ బ్యాక్గ్రౌండ్ అనేది ఉండాలి, ఫౌండేషన్ అనేది ఉండాలి. ఈ యొక్క భావంతో మనం సేవ చేస్తుంటే, ఇప్పుడు నేను చెప్పాను కదా, రామకృష్ణ విషయంలో ఉన్న ప్రతి ఒక్క సన్యాసి కూడా సేవ చేసుకుంటాం. మా జీవితంలో 3 ముఖ్య అంశాలు. ఒకటేమిటి? సాధన, ఇంకోటి స్వాధ్యాయ, మూడవది సేవ. ఈ 3 ఉండాలన్నమాట. ఈ సేవ చేస్తున్నప్పుడు మేము ఎప్పుడు కూడా ప్రపంచానికి ఏదో పెద్దగా చేశామని చెప్పడం లేదు. ఏం చేసుకుంటాము? ఎందుకంటే ఏ దేవుడిని అయితే నా ఇష్టమని తెలుసుకున్నానో ఆ దేవుడు వాళ్ళ హృదయంలో కనుక నేను వాళ్ళ సేవ చేస్తాను కనుక దాని వల్ల నాకు చిత్తశుద్ధి అంటే మనసు పవిత్రమవుతుంది కనుక సాధన మార్గము నాకు సహాయపడుతుంది. తద్వారా నేనేమవుతాను? నేను తరించిపోతాను. ఈ యొక్క భావంతో చేస్తామన్నమాట. ఇది ఒక ఫిలాసఫికల్ బ్యాక్గ్రౌండ్. అందువలనే ఈ అంశాన్ని తెలుసుకుంటే చాలా ఈ సేవ చేయడం చాలా ఇది ఉంటుందన్నమాట. ఈ స్వామి వివేకానంద యొక్క ఐడియా అది ఎలా ఉంటుందంటే, మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. మీరు చాలామంది హైదరాబాద్లో ఉన్నారు. హైదరాబాద్లో నేను 2006 నుంచి 12 దాకా హైదరాబాద్లో ఉన్నాను. రామకృష్ణ మఠంలో వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ లాంగ్వేజెస్ దాదాపు 20,000 విద్యార్థులు ఉండేవారు. వాళ్ళకి భాషలు నేర్పించేవాడిని. దాంతోపాటు స్వామి వివేకానంద కొన్ని వాల్యూ ఉంది కదా, దాన్ని కూడా ఇచ్చేవారు. అక్కడ ఒక 20-30 మంది డాక్టర్లు వచ్చేవారు. వాళ్ళు గాంధీ మెడికల్ కాలేజ్, ఉస్మానియా మెడికల్ కాలేజ్లో చదివే స్టూడెంట్స్, కొంతమంది డాక్టర్స్. వాళ్ళు వస్తే స్వామి వివేకానంద ఒక పుస్తకం ఉంది, కర్మయోగ అని, చిన్న పుస్తకం. దాన్ని అధ్యయనం చేశాం. దాంట్లో ఏముంది? కర్మ అంటే ఎలా చేయాలి. ఇప్పుడు డాక్టర్స్ అంటే వాళ్ళకి ఏమిటి? జీవనం ముఖ్యంగా సేవ చేయాలి కదా, దాన్ని ఎలా చేయాలి అనే అంశాన్ని స్వామి వివేకానంద చాలా చక్కగా డిస్కస్ చేస్తారు. ప్రతి ఒక్కరు కూడా చదవవలసిన ఒక పుస్తకం అది, కర్మయోగ. స్వామి వివేకానంద చాలా చిన్నది. దాన్ని దాదాపు ఒక 2 years స్టడీ చేశాం. అంతేకాకుండా ఇంకా కొన్ని ఈ డాక్టర్స్ ఏం చేశారంటే ఒక చిన్న ఆర్గనైజేషన్ చేస్తున్నారు. దాని పేరు యజ్ఞాన్, యూత్ ఫర్ గ్రేట్ నేషనల్ బిల్డింగ్ అని ఒక దీంతో యజ్ఞాన్ని ఆర్గనైజేషన్ చేస్తున్నారు. ఆ ఆర్గనైజేషన్ చేసుకుని వాళ్ళు ఈ యొక్క భావం వచ్చింది కదా, సేవాభావం. వాళ్ళు ఏం చేశారంటే వ్యక్తిగత జీవనంలో తర్వాత రోజుల్లో వాళ్ళకి ఎప్పుడైతే ఈ పోస్టింగ్ వస్తుంది చూడండి, రూరల్ పోస్టింగ్ రిక్వెస్ట్ చేస్తున్నవాళ్ళు రిక్వెస్ట్ చేసుకుని వాళ్ళు ఏం చేసేవారంటే రూరల్ పోస్టింగ్ తీసుకునేవాళ్ళు. ఎందుకు? స్వామి అక్కడికి వెళ్తే వాళ్ళకి సేవ చేస్తే ఎంతో ఆనందం కలుగుతుంది. ఆ దేవుణ్ణి వాళ్ళ పూజ చేయడం అంటే ఎంతో ఆనందం కలుగుతుంది. ఈ యొక్క భావాన్ని పొందిన వాళ్ళు ఎవరు? ఈ డాక్టర్స్ ఎవరైతే ఈ క్లాస్ అటెండ్ అయ్యారో వాళ్ళు. తర్వాత వాళ్ళ యొక్క ఆర్గనైజేషన్ ప్రారంభం చేశారు కదా, వాళ్ళు ఏం చేశారంటే కొంతమంది పిల్లలు తల్లిదండ్రులు చూడడానికి తీసుకోవడానికి ఎవరు లేరు, అనాథలు. అలాంటి వాళ్ళని ముందుగా ఒక 4-5 మందిని వాళ్ళు ఉంచుకొని స్టడీ చేస్తున్నప్పుడే ప్రారంభించారు దాన్ని. తర్వాత మెల్లమెల్లగా వాళ్ళని డాక్టర్ అయ్యారు. 5-10 అయింది, 10-15 అయింది, 20 అయింది. తర్వాత ఎక్కడ ఏం చేయాలని వికారాబాద్ దగ్గర ఎవరో ఒక ఇల్లు ఇచ్చారు. అక్కడ ఈ డాక్టర్లో ఒకైనా అక్కడ వికారాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఆయన సర్జన్గా చేరాడు. ఆయన అక్కడ ఉండి దీన్ని చూసుకుంటూ వీళ్ళందరూ అక్కడ సెలవు ఉన్నప్పుడు అక్కడ వాళ్ళు సేవ చేస్తూ వాళ్ళకి మెల్లమెల్లగా పెరిగి దాదాపు
50-60 దాకా వెళ్ళిందనమాట. తర్వాత ప్రభుత్వం వాళ్ళు వాళ్ళకి ఒక 5 ఎకరాలు స్థలాన్ని కేటాయించారు. అక్కడ వాళ్ళు స్వామి వివేకానంద గురుకుల ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్ అని ఒక స్కూలు, దాంతోపాటు హాస్టల్, తర్వాత ఏంటన్నమాట. దాంట్లో దాదాపు 150 మంది పిల్లలు అనాథులు. అనాథులు అంటే ఎవరు? తల్లిదండ్రులు వాళ్ళని వదిలిపెట్టేశారు, వాళ్ళ తల్లిదండ్రులు లేరు. మొన్న ఈ కరోనా వచ్చినప్పుడు ప్రభుత్వం చెప్పింది వాళ్ళందరూ ఇంటికి పంపించండి. ఏది ఇంటి వాళ్ళకి ఇళ్ళు లేవు, వాళ్ళకి అక్కడే ఉంచుకోవాల్సి వస్తుంది. వాళ్ళకి ఇళ్ళు లేవు, ఎందుకంటే ఎక్కడ పెడతారు? ఇళ్ళంటే ఎక్కడ పెడతారు? అలాంటి పిల్లల్ని దాదాపు 150 మందికి వాళ్ళు అక్కడ ఉంచుకొని కేజీ క్లాస్ నుంచి వాళ్ళకి ఈ ఇలాగా 12th దాకా వాళ్ళకి నేర్పిస్తారు. దాంతోపాటు చదవాలంటే వాళ్ళకి ఇచ్చేస్తూ వాళ్ళకి మార్గదర్శనం చేస్తున్నారు అనమాట. వీళ్ళందరూ డాక్టర్స్. వీళ్ళ భావం ఏమిటి? వాళ్ళు ఏం చెప్తారంటే, ఈ వారమంతా సేవ చేసుకుంటాడు, ఆ హాస్పిటల్లో పనిచేస్తుంటాం కదా, ఆ వీకెండ్లో ఒక రోజు అక్కడికి వెళ్ళి ఈ పిల్లలతో పాటు ఉండి వాళ్ళతో గడిపితే ఏమవుతుంది? బ్యాటరీ రీఛార్జ్ అవుతుంది అంటారు వాళ్ళు. ఎంత ఆనందం కలుగుతుందంటే, మళ్ళీ సోమవారం వచ్చి నా కర్తవ్యాన్ని ప్రారంభిస్తే, డాక్టర్గా మన డ్యూటీ ప్రారంభిస్తే బ్యాటరీ రీఛార్జ్ అయినట్టు, విత్ డబల్ స్ట్రెంత్ వి స్టార్ట్ అగైన్ అవర్ వర్క్. అంటే అంత ఒక ఆనందాన్ని ఇస్తుందన్నమాట. అందువల్లనే ఈ సేవని చూడండి, దానికి బ్యాక్గ్రౌండ్, స్పిరిచువల్ బ్యాక్గ్రౌండ్ ఉంటే, ఆధ్యాత్మిక బ్యాక్గ్రౌండ్ ఉంటే అప్పుడు ఇంకా గొప్పగా చేయవచ్చు. నాకు తెలుసు, నేను చెప్పాను కదా ఇప్పుడే, రోటరీతో పాటు ఎన్నో సంవత్సరాల నుంచి అనుబంధం ఉంది. నేను హైదరాబాద్ ఉన్నప్పుడు కూడా కొన్ని ప్రోగ్రాంకి వెళ్ళాను. తర్వాత దీంట్లో చండీగఢ్లో, అలాగే కడపలో ఇప్పుడు సేవా కార్యక్రమం మాకు తోడుగా ఉన్నారు రోటరీ వాళ్ళు. ఎన్నో సేవలు చేస్తూ ఉంటారు. అందుకే ఒక ఇదేమిటంటే సర్వీస్ అబౌవ్ సెల్ఫ్, ఒక మోటో నిల్చండి చాలా చక్కగా. అది కూడా ఈ యొక్క దీనికి ధ్యేయవాక్యం ఏంటంటే క్రియేటింగ్ ది హోప్. అంటే అందరికీ ఒక ఆశలు, దాన్ని చూపించాలన్నమాట. జీవితం ఆశ లేకపోతే జీవితం మనం పొందలేము. అందువలనే ఇలాంటి ఒక గొప్ప ఈ కార్యక్రమాన్ని మీరు చేపట్టారు కనుక, అంటే ఎప్పుడు చేస్తున్నారు, ఇది ఒక రోజుది కాదు, నిత్య సేవ అని చెప్పారు కదా అప్పుడు చెప్తున్నప్పుడు. నిత్య కళ్యాణోత్సవం ఎలా ఉంటుందో అలాగే నిత్య సేవ. రామకృష్ణ మిషన్లో కూడా అది చేస్తూ ఉంటాము, మీరు కూడా అది చేస్తూ ఉంటారు. మేమైతే ఒక ధర్మము, ఆధ్యాత్మిక బ్యాక్గ్రౌండ్ చేస్తూ ఉంటాము, మీరైతే ఒక సమాజ సేవని చేస్తుంటారు. అందుకే కలిసి ఇచ్చేద్దాము. సేమ్ ఒకే ఇదన్నమాట, దృక్పథం అనేది ఒకటే అన్నమాట. సెల్ఫ్ అబౌవ్ సర్వీస్ అబౌవ్ సెల్ఫ్. అలాగే రామకృష్ణ మిషన్లో ఏమిటి? మాకు ఆత్మనమోక్షార్థం జగద్హితాయ. అందువల్లనే ఈ యొక్క సందర్భంలో ఆయన శంకర్ రెడ్డి గారు, ఆయన ఈసారి ఆయన విధవుతుందన్నమాట. ఒక సంవత్సరము ఈ యొక్క రోటరీ దీనికి ఆయన ప్రెసిడెంట్ అయ్యి ఎన్నో సేవలు ఆయన చేశారు. అందుకే తర్వాత కూడా మీతో వస్తారు, సేవలు చేస్తూ ఉంటారు. ఎన్నో ఆయన చేసిన సేవలు, వారిని మనం గుర్తుంచుకుందాం. ఎందుకంటే చాలా ముఖ్యం సేవ చేయడం. ఈ సమాజం అనేది దానికి చాలా అవసరం. అందువలనే ముందుకు వచ్చి సేవ చేస్తూ ఉన్నారు కనుక అది కూడా సర్వీస్ అబౌవ్ సెల్ఫ్ ఈ యొక్క దృక్పథంతో. అందువలనే ఈ సందర్భంలో ఆయనకి కూడా అభినందిస్తూ, దాంతోపాటు ఈ యొక్క కార్యక్రమానికి నిధి ఆనంద్, ఆమె మన ఓకే 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 అంటే ఈ యొక్క ఈ సేవలు